ఇస్తాడు. చిన్న చిన్న సమస్యలకేనండి, చిన్న చిన్న సమస్యలకేనండి. తల్లిదండ్రులు ఏమండి భార్యాభర్తలు వేరు చేసిన వాళ్ళు లేరా? పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసిన వాళ్ళు లేరా? పిల్లలు పుట్టలేదని ఇంకొక సంబంధం చూసిన వాళ్ళు లేరా? అది కాకపోతే ఇంకొక దాన్ని తీసుకొస్తారా? నీ భర్త కూడా నీకు అట్లాగే చేసి ఉంటే అప్పుడు తెలిసేది నీకు. నేను సాయంత్రం ఇటుకి బయలుదేరదామని సేవకులు చెప్పిన తర్వాత బయలుదేరుతూ ఉంటే కుటుంబం వచ్చింది, ప్రార్థన చేయించుకుని అన్నప్రసన్న చేయించుకుని దానికి. సాయంత్రం ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ముందుగానే చెప్పిందంట, అయ్యా మా అమ్మాయికి పిల్లలు పుట్టరు, సంబంధం చూసుకునేటప్పుడు డైరెక్ట్గా చెప్పిందంట, డైరెక్ట్గా చెప్పేసేసిందంట, మా అమ్మాయిని నువ్వు చేసుకున్నా మా అమ్మాయికి పిల్లలు అయితే పుట్టరు, నువ్వు చేసుకుంటా అంటే మాకు అభ్యంతరం మీద నిరభ్యంతరంగా ఇస్తా, పెళ్లి చేస్తా, మాకు తగింది ఏదో పెడతా అని అంటే ఆ అన్న అన్నాడు అంటున్నాం, పిల్లలు పుట్టరని మీరు అంటున్నారు, నేను నమ్ముకున్న దేవుడు నిశ్చయంగా నాకు పిల్లలు ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా అని పెళ్లి చేసుకున్నాడు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. దేవుని మహా కృప ఆశ్చర్యమైన కార్యం తెలిసినా వాళ్ళ తల్లే చెప్పినా, డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పినా ఏమండి బాబుని తీసుకొని వచ్చి అన్న మాకు దేవుడు బాబు ఇచ్చాడన్న ప్రార్థన చేయండి అన్న ఆవిడకి అన్నప్రసన్న చేసి వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు గుర్తెరగని దేవుని బిడ్డలన్నా చిన్న చిన్న సమస్యలే, పిల్లలే పిల్లలే పిల్లలే